డబ్బు. ఒక గ్రామంలో ఒక సాలె ఉండేవాడు. అతను రకరకాల బట్టలు నేయటంలో మంచి నిపుణుడు. ఊళ్ళో వాళ్ళ ఒత్తిడి అంతగా లేనప్పుడు ఖరీదైన శాలువాలనేసి నగరానికి తీసుకుపోయి అమ్ముతుండేవాడు. ఒకసారి సాలె ఒక అందమైన శాలువానేసి దాన్ని ఒక సంచిలో పెట్టుకొని రాజధాని నగరానికి బయలుదేరాడు. దూర ప్రయాణం, కొండలు గుట్టలు దాటి వెళ్ళాలి. ఒక రోజు అతను నదీ తీరాన్ని చేరుకునేసరికి ఒక పక్క నుంచి గుడ్డివాడి డబ్బు నీటిలో పడిపోతుంది అన్న కేక వినిపించింది. ఆ కేక విని సాలె నది ఒడ్డుకు పరిగెత్తాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ నది ఒడ్డు పెళ్ళ వరద నీటికి విరిగి పడిపోతూ ఉండటము, ఆ పెళ్లలో ఒక పాత కాలపు చెంబు ఉండటము అతను కంటపడింది. సాలె ఆ చెంబు పడిపోకముందే అందుకున్నాడు. ఆ చెంబు లోపల కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారు కాసులున్నాయి. వాటిని చూసి సాలె పరమానందభరితమయ్యాడు. అతను చెంబు మూతికి రేగు అడ్డం పెట్టి వాసన కట్టి తన సంచిలో నుంచి శాలువా తీసి భుజాన వేసుకొని ఆ సంచిలో చెంబు ఉంచి ఇంటి ముఖం పట్టాడు. అతను ఒక గ్రామం చేరేసరికల్లా చీకటి పడింది. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడిపి మర్నాడు బయలుదేరి తన గ్రామానికి పోవచ్చు అనుకుని అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలిది తలుపు తెరిచి, "ఎవరు నాయనా, ఏం కావాలి నీకు?" అని అడిగింది. "ఈ రాత్రికి మీ వసారాలో పడుకోనివ్వండి, భోజనం కూడా పెట్టారంటే 1 రూపాయి ఇస్తాను" అన్నాడు సాలె. "దానికేం భాగ్యం నాయనా" అని ముసలిది సాలి దగ్గర 1 రూపాయి తీసుకొని అతనికి భోజనం పెట్టి వసారాలో పడుకోనిచ్చింది. అంత బంగారం తెల్లవార్లు తన వద్దనే ఉంచుకుంటే ఎవరైనా కాజేయొచ్చు అనుకుని సాలె ముసలిదాన్ని పిలిచి, "ఈ చెంబులో ఆముదం ఉన్నది, దీన్ని లోపల జాగ్రత్తగా ఉంచండి, నేను రేపు ఉదయం వెళ్ళేటప్పుడు ఇద్దురుగాని" అన్నాడు. "అలాగే నాయనా" అని ముసలిది అతని చెంబును తీసుకుపోయి లోపల భద్రంగా దాచింది. తర్వాత ఆమె తలుపు వేసుకొని పడుకున్నది. తలవని తలంపుగా ఆ రాత్రే ముసలిదాని కుమార్తెకు పురుడు వచ్చింది. ఇంట్లో ఆముదం కోసం చూస్తే కనిపించలేదు. అయిపోయినట్టుంది. వసారాలో పడుకున్న మనిషి ఇచ్చిన చెంబు ఆముదం ఉంటుందన్న విషయం ముసలిదానికి గుర్తు వచ్చింది. ఆమె సంచిలో నుంచి చెంబు పైకి తీసి కట్లు విప్పి రేకు మూత తీసి చూస్తే బంగారు కాసులు కనపడి కళ్ళు చెదిరిపోయాయి. పిల్లాడు భూమి మీద పడ్డ వేళ విశేషం కదా అనుకుని ముసలిది ఆ కాసులన్నీ తీసి భద్రం చేసింది. దొడ్డి దారిన వెళ్లి పొరుగింటి వాళ్లను లేపి ఒక సేరు ఆముదం అరువు తీసుకొని చెంబులో పట్టినంత పోసి దానికి మూత పెట్టి వాసన కట్టి సంచిలో ఉంచి మిగిలిన ఆముదాన్ని అవసరానికి ఉపయోగించుకున్నది. సాలె మనిషి మర్నాడు నిద్ర లేచి ముసల్దాన్ని అడిగి తన సంచి తాను తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్లిపోయాడు. భార్య అతని భుజాన శాలువా చూసి, "అది అమ్మకుండానే తిరిగి వచ్చేసావేం?" అని అడిగింది. "ఆ తలుపు వెయ్యవే, ఎంత బంగారం తెచ్చానో చూద్దువు గాని" అంటూ సాలె మనిషి సంచి నుంచి చెంబు బయటికి తీసి మూత తీశాడు. చెంబు నిండా ఆముదం. "ముసలిముండా, ఎంత పని చేసిందే, ఇది దాని పనే, అది తప్ప ఇంకెవ్వరూ ఈ చెంబుని తాకలేదు" అంటూ అతని భార్యకు జరిగిందంతా చెప్పి, "నేనిప్పుడే వెళ్లి ఆ ముసలిదాన్ని అంతు తేల్చుకొస్తాను" అని తాను క్రితం రాత్రి మజిలీ చేసిన గ్రామానికి బయలుదేరాడు. ముసలిది సాలెవాణ్ణి చూసి, "ఏం నాయనా మళ్ళీ వచ్చావు? ఏమైనా మర్చిపోయావా ఏమిటి? లేక ఈ రాత్రికి కూడా ఇక్కడే పడుకుంటావా?" అన్నది. "నా దగ్గర ఇంకో బంగారు కాసుల మూట ఉందని ఆశపడుతున్నావా?" అన్నాడు సాలె కసిగా. "బంగారు కాసులేమిటి నాయనా?" అన్నది ముసలిది అమాయకంగా. "అవును పాపం, నీకేమీ తెలీదు. నా చెంబులో కాసులన్నీ కాజేసి అందులో ఆముదం పోసిన దానివి నువ్వు కాదు" అన్నాడు సాలె. "ఆ చెంబులో ఆముదం ఉందని నువ్వన్న మాటేగా. ఇప్పుడంతలో కాసులున్నాయని నాకు దొంగతనం అంటగట్టున్నావా? కాస్త మాటలు జాగ్రత్తగా రాని" అని ముసల్ది గొంతెత్తింది. చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. అందరూ ముసల్దాన్నే సమర్థించారు. వాళ్లలో కొందరు, "నీకు చెంబు నిండా కాసులెక్కడివి? చెంబులో కాసులు పెట్టి ఆముదమని ఎందుకన్నావు? నీ వాలకం చూస్తే దొంగలా ఉన్నావే" అని దబాయించారు. తనకు ఎలాంటి సాక్ష్యము లేని చోట న్యాయం జరగదని సాలె అనుకుంటుండగా ఒక స్త్రీ అతనితో, "చూడు నాయనా, అసలే గుడ్డి మనవడు పుట్టాడని ఏడుస్తున్న ఆ ముండ మీద దొంగతనం కూడా ఎందుకు పెడతావు" అన్నది. సాలె నిర్ఘాంతపోయాడు. తాను పడుకున్న రాత్రే ముసల్దాని కూతురు ప్రసవించిందని, పుట్టిన పిల్లాడు పుట్టుగుడ్డి అని నలుగురు అన్న మాటలను బట్టి తెలిసింది. ఇకనే ఆ బంగారు ఈ గుడ్డివాడిదే అయి ఉండాలి.
నేను ఆ డబ్బు వాడికి అందజేయటానికే వినియోగపడ్డాను అనుకొని శాల ఇంటి దారి పట్టాడు.